ఆ కలజీ నాదే అయ్యుంటాడు. వాడొక్కడే 24 గంటలు ఝాన్సీ అమ్మని ఓడించాలి అనుకుంటాడు. వాడిని అసలు ఊరికే వదిలిపెట్టకూడదు బంగారి. ఇప్పుడే పోయి వాడిని. సార్ తొందరపడకండి. ముందు ఈ పెళ్ళంతా ప్రశాంతంగా పూర్తవనివ్వండి. ఆ తర్వాత వాడి సంగతి ఏంటో అప్పుడు ఆలోచిద్దాం. సరే బంగారి. హలో, చెప్పండి సార్. సార్, మీరు పంపించిన నెంబర్ లొకేషన్ నేను మీకు షేర్ చేశాను. ఓకే సార్, సూపర్, థ్యాంక్ యూ. ఓకే సార్. బంగారి, ఈ లొకేషన్ నీకేమైనా తెలుసా? సార్, ఇది ఇక్కడ నుంచి పక్కనే. మనం యాక్చువల్లీ 9 minutesలో అక్కడికి వెళ్ళిపోవచ్చు సార్. అవునా? అంతే సార్. ఓకే, గుడ్. రే, పని అయిపోయాక చూద్దాంలేరా. అన్నకి తెలిస్తే తిడతాడ్రా. రేయ్, ఒకటే కదరా, ఏమైపోతుంది, పర్వాలేదు. Cheers. రేయ్, మమ్మల్ని ఎందుకురా కట్టేశారు? మమ్మల్ని వదిలేయండిరా, ముహూర్తానికి టైం అవుతుంది. రేయ్, వినండ్రా, ముహూర్తం అంటరా. పెళ్ళే కదా, మేం చేసేస్తాము. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన. పాపంతో సంతోషంగా ఉండండి. రేయ్, మమ్మల్ని వదలండిరా. ఝాన్సీ అమ్మ మాకు పెళ్లి జరిపిస్తారని చెప్పారా, మేము వెళ్ళాలిరా. రేయ్, అందుకేరా ఇది. అక్కడ మీకు పెళ్లి జరగకూడదనే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చింది. ఏం చేయమంటావు? మంచి టైం అయిపోయాక యమగండం చూసి మిమ్మల్ని తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా ఇంట్లో వదిలేస్తాం. ఆ తర్వాత ఏదో ఒక గుళ్ళో పెళ్లి చేసుకోండి, అంతే కదా? ఏమంటారా? అంతేరా, అంతే. రేయ్, ఎవర్రా మీరు అసలు? ఎందుకు ఇదంతా చేస్తున్నారు? అలాంటివన్నీ అడగకూడదు బాబు, చాలా తప్పు. ఉప్పు తిన్నోడి పేరు చెప్పడం ధైర్యం కాదు. రేయ్, కట్లు విప్పి చూడండిరా, దమ్ముంటే విప్పి మాట్లాడు. ఏం చేస్తారా? రే, చూశారా? యాక్షన్ హీరో అవుదాం అనుకుంటున్నావా? అలాంటి ఆలోచన పెట్టుకోకు తమ్ముడు. మళ్ళీ పెళ్లి కాకుండానే నీ భార్య విడో అవుతుంది. రేయ్, రేయ్, ఏంట్రా, నిజంగానే హీరో వచ్చినట్టున్నాడు. ఎవడొచ్చుంటాడ్రా? అదే కదా, చూడడానికి బక్క పీనుగలా ఉన్నాడు. తలుపు ఎలా పగలగొట్టుకొచ్చాడ్రా వీడు? వేసేయండ్రా వీడిని. రేయ్, పదండి. రవి సార్ ఆల్రెడీ పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. మీరేం భయపడకండి, అంతా సరైపోతుంది. అలాగే ఓకే? మేడం. సరే మేడం. మా ఇంట్లో పెళ్లి చేసుకోబోయే జంటనే తెచ్చి కట్టేస్తారా? ఎవర్రా మీరు? ఎవరి పని చేయమని చెప్పారు? అది వృత్తికి ద్రోహం, చెప్పకూడదు సార్. చెప్పకూడదా? ఇప్పుడు నువ్వు చెప్పలేదో నీ మొహం నుజ్జు నుజ్జైపోతుంది. చెప్పేశాను సార్. కాళోజీనాథ్ సారే చేయమన్నాడు సార్. రవి సార్, నేను చెప్పాను కదా, ఇది వాడు చేయించిన పనే. నన్ను వదిలేయండి సార్. డబ్బులు ఇచ్చి పని చేయమన్నారు సార్, అందుకే నీ పని చేశాం. మీరు ఇలా వచ్చి వీరబాదుడు బాగుతారని మేము అసలు అనుకోలేదు సార్. మీరు వెళ్ళిపోండి, నేను చూసుకుంటా. సరే, పదండి. పదండి. ఏంట్రా వృత్తి ధర్మం అది ఇది అంటున్నావు? ఇప్పుడు అన్నీ చెప్పేస్తున్నావు కదా. ప్రాణాలు పోయేటప్పుడు వృత్తి లేదు, ఒత్తి లేదు. పైగా నన్ను బక్క పీనుగా అంటావా? రవి సార్. రండి ఇన్స్పెక్టర్. సార్ టైంకి వచ్చారు సార్. వాళ్లే సార్ పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇలా చేయమని చెప్పి నా కాళోజీనాథ్ ఇదంతా వాళ్లే కన్ఫెస్ చేశారు. సరే సార్, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. అలాగే సార్. కానిస్టేబుల్స్,
నాకైతే ఈ పెళ్లి జరుగుతుంది అనిపించట్లేదు. మీరు అందరూ వెళ్ళిపోండి ఇక్కడ నుండి. వీళ్ళు పెళ్లి చేయరు, ఏం చేయరండి. ఎవరు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు. ఈ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. ఆ ఒక్క అమ్మాయి రాకపోయినా సరే మీ అందరికీ మా అత్తయ్య చేతుల మీదుగా పెళ్లి జరుగుతుంది. మీరెవ్వరూ ప్లీజ్ దయచేసి ఓపిగ్గా ఉండండి. ఏమ్మా, ప్రతిదానికి సమయం అనేది ఒకటి ఉంటుంది కదా. మేమంతా కూడా లేని వాళ్ళమే, అలా అని మమ్మల్ని కూడా ఇంతగా అవమానిస్తారా? ఇటు చూడండి, ముహూర్త సమయం మించిపోవడానికి ఇంకా 10 నిమిషాలుంది. ఈలోపు బావ బంగారి వచ్చేస్తారు. అంతవరకు అందరూ ఓపిగ్గా ఉండండి. బాబు, దీనికి మించి ఓపిక పట్టడానికి మా వల్ల కాదు. జరిగింది ఆఫెన్స్, పెళ్లి జరగడానికి వీల్లేదు. కేసు ఫైల్ చేశాం. స్టేషన్కి ఖచ్చితంగా మేడం రావాల్సిందే. సార్, ఏంటి మా జాన్సమ్మ స్టేషన్కి రావాలా? ఆవిడ ఏ తప్పు చేయలేదు సార్. ఎవరో చేసిన తప్పుకి మా అత్తయ్యని స్టేషన్కి తీసుకుని వెళ్తానంటారా? మమ్మల్ని ఏం చేయమంటారమ్మా? ఆవిడ ఆధ్వర్యంలోనే కదా పెళ్లి జరుగుతోంది. అప్పుడు ఆవిడ మీదనే కదా కేసు ఫైల్ అయ్యేది. ఇన్స్పెక్టర్ గారు, ఇప్పుడు ఏం చేయాలి? మీరు స్టేషన్కి వచ్చి సైన్ చేయాల్సి ఉంటుంది మేడం. సార్, మీ స్టేషన్కి ఎవరన్నా రావాలంటే మా అత్తయ్య మాత్రం రారు. నేను వస్తాను, నన్ను తీసుకుని వెళ్ళండి. అదంతా జరగదు సార్. ఈవిడ మీదనే కంప్లైంట్ ఫైల్ అయింది. ఈవిడనే మేము తీసుకెళ్ళాలి. ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, మీరు అరెస్ట్ చేయాలంటే ఆ కాళోజీనాథ్ని అరెస్ట్ చేయాలి. మీకింకా డిపార్ట్మెంట్ నుంచి కాల్ రాలేదా? రాలేదు సార్. సార్, ఇప్పుడు వస్తుంది చూడండి. అదిగో వచ్చేసింది. సార్, ఎక్కడున్నావు? సార్, ఝాన్సీ మేడం ఇంట్లో. నిన్నెవరయ్యా అక్కడికి వెళ్ళమన్నారు? ఆ కాళోజీనాథే ఝాన్సీ మేడంని ఇరికించడానికి రౌడీలను పెట్టి మరీ ఈ పని చేశాడు. దీనికి కారణమైన వాళ్ళని మన వాళ్ళు ఇప్పటికే అరెస్ట్ చేశారు. నువ్వు వెంటనే ఝాన్సీ మేడంకి సారీ చెప్పి అక్కడి నుంచి బయలుదేరు. ఓకే సార్. సారీ మేడం. ఇన్స్పెక్టర్, నన్ను ఓడించాలని ఎంతగానో ట్రై చేస్తున్నాడు ఆ కాళోజీ. అన్నింటిలోనూ ఓడిపోతున్నాను అనే బాధలో ఇలాంటిదొక చీప్ దారి చూసుకున్నాడు ఆ పెద్ద మనిషి. వెళ్ళి చెప్పండి, ఎన్ని జన్మలెత్తినా సరే నన్ను ఓడించలేడు అని. వెళ్ళండి. కానిస్టేబుల్స్, సార్, వీళ్ళిద్దరిని తీసుకురండి. ఓకే సార్.